అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. పుష్ప 2 సినిమాలతో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో కెరీర్ విషయంలో బన్నీ ఆచితూచి అడుగులేస్తున్నాడు. త్రివిక్రమ్ తో కమిట్ అయిన ప్రాజెక్టు పక్కన పెట్టి దర్శకుడు అట్లీకి ఓకే చెప్పింది కూడా బహుశా అందుకేనేమో. బన్నీ పరిస్థితి చూసి చాలా ఏళ్ల క్రితం అనుకున్న ఓ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. ఈ విషయమై నిర్మాత దిల్ రాజు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పుష్పకి ముందు అల్లు అర్జున్ క్రేజ్ తెలుగుతో పాటు మలయాళం వరకు మాత్రమే పరిమితం. అలా అప్పట్లో ఐకాన్ అనే ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దీనికి వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకుడు, దిల్ రాజు నిర్మాత. అఫీషియల్ గా పోస్టర్ లాంచ్ కూడా చేశారు. కానీ పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చేసరికి ఐకాన్ విషయంలో దర్శక నిర్మాతలు వెనకడుగు వేశారు. తాజాగా తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు దీని గురించి చెప్పారు. ఇక ఆ సినిమా ప్రకటించే సమయానికి బన్నీ రేంజ్ మారిపోయిందని, కాబట్టి త్వరలో మరో హీరోతో ఐకాన్ తీస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలానే తమ్ముడు రిలీజ్ టెన్షన్స్ అన్ని అయిపోయాక ఐకాన్ స్క్రిప్ట్ ని శ్రీరామ్ వేణు బయటకు తీస్తాడేమో అని అన్నారు. ఆ సినిమా స్టోరీ హ్యూమన్ యాక్షన్ అని, ఎప్పుడు చేసినా బాగుంటుందని దిల్ రాజు అన్నారు. మరి ఆ స్టోరీ ఎవరికి సూట్ అవుతుందో, ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. అయితే వచ్చే ఏడాది బన్నీ తన నిర్మాణంలో ఓ సినిమా చేస్తారని దిల్ రాజు ప్రకటించారు. ఇది భారీ స్థాయిలో ఉంటుందని హింట్ కూడా ఇచ్చేశారు. కానీ దర్శకుడు ఎవరు ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కొన్ని రోజుల క్రితం బహుశా దీని గురించి అనుకుంటా కొన్ని రూమర్స్ వచ్చాయి. ప్రశాంత్ నీల్ తో బన్నీ జట్టు కడతారని, దీనికి దిల్ రాజు నిర్మాత అన్నట్లు రూమర్స్ వచ్చాయి. మరి కొన్నాళ్ళు ఆగితే ఇది నిజమా కాదా అనేది కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికైతే ఐకాన్ అయితే బన్నీ చేయలేదని క్లారిటీ ఇచ్చేశారు దిల్ రాజు.